Welcome to our channel. So please support, subscribe, share, like our channel. So last video की కంటిన్యూషన్ గా ఆర్ఎస్ అగర్వాల్లో సాలిడ్ ఎగ్జాంపుల్స్ మనం లాస్ట్ వీడియోలో 7 ఎగ్జాంపుల్స్ కవర్ చేసాము. సో ఫస్ట్ వీడియోలో బేసిక్ ఫార్ములాస్తో పాటు ఒక ఎగ్జాంపుల్, సెకండ్ వీడియోలో సెకండ్ ఎగ్జాంపుల్ నుంచి 7th వరకు కవర్ చేసాము. ఈ వీడియోలో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఐ థింక్ ఈ వీడియో కానీ లేదా నెక్స్ట్ వీడియోతో మనం సాలిడ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ చేయబోతాం. ఆ తర్వాత మనము మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సికి సంబంధించిన కొన్ని రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఒక 50 to 60 క్వశ్చన్స్ తీసుకొని ఒక వీడియోలో మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. అంటే ఏ మరియు బి కలిపి ఒక పనిని 9 రోజుల్లో చేయగలరని ఇచ్చారు. సో మనం అప్పుడు రాసుకోవాలి ఏ ప్లస్ బి 9 days. సో అలాగే బి అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 12 days. అంటే బి ప్లస్ సి కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరంట. అలాగే ఏ మరియు సి కలిసి 18 రోజుల్లో చేయగలరు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ కామా బి కలిసి 9 days, బి కామా సి కలిసి 12 days, ఏ కామా సి కలిసి 18 days. సో ఏ ప్లస్ సి కలిసి 18 days. ఎప్పుడైనా మీకు క్వశ్చన్ ఇలా ఇస్తానే మనం ఫస్ట్ చేయవలసిన పని మీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ 1 day వర్క్ రాసుకోవడం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం 1 day వర్క్ తోటే సాల్వ్ చేస్తాం. 1/9 మీకు అందరికీ తెలిసి 1/9 ఎలా వచ్చిందో, 1/12, 1/18. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగాడంటే ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏబిసి ఫినిష్ దిస్ వర్కింగ్ టుగెదర్ అండ్ సపరేట్లీ. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు, మరియు ఏ సపరేట్గా, బి సపరేట్గా, సి సపరేట్గా పని చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని ఇచ్చారు. మనం ఇప్పుడు దీని ప్రకారము వీళ్ళ ఒకరోజు పనిని కలుపుకుంటే ఏ ప్లస్ బి ఒకరోజు పని ప్లస్ బి ప్లస్ సి ఒకరోజు పని ప్లస్ ఏ ప్లస్ సి ఒకరోజు పని అంటే 1/9 ప్లస్ 1/12 ప్లస్ 1/18. ఇప్పటికీ మీకు ఐడియా వచ్చింటుంది ఇక్కడ ఒక ఎల్సిఎం తీయాలా అని చెప్పి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2 ఏలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి. సో మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, 2 into ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చు ఈక్వల్ టు, అలాగే మనం దీనికి 9కి 12కి 18కి ఎల్సిఎం తీయాలి. సో 9, 12, 18కి ఎల్సిఎం తీస్తే 3 3 jar 3 4 jar 3 6 jar. అగైన్ ఐ విల్ టేక్ 2, 3 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, 3 2 4 2 3 6. ఓకే, సో దీని ఎల్సిఎం వచ్చి 3 2 6 6 18, 18 into 6 అదనమాట ఎల్సిఎం. సో 108 ఈజ్ ద ఎల్సిఎం. సో 108 ఎల్సిఎం అయినప్పుడు మీరు ఎల్సిఎం తీసుకున్నది ఇట్లే రాసుకుంటే మీకు ఇక్కడ పైన న్యూమరేటర్లో ఏమొస్తుందో ఈజీగా రాసుకోవచ్చు అని చెప్పారు. సో ఇక్కడ డినామినేటర్లో 9 ఉంది. 9 కోసం మనం 2 3లు కన్సిడర్ చేస్తే 3 3 jar 9 కాబట్టి రిమైనింగ్ ఎంత ఉందండి, 2 2 jar 4, 4 3 jar 12. అలాగే 12 ఇక్కడ డినామినేటర్లో 12 ఉంది. 12 కోసము మనం ఒక 3ని 2 2స్ని కన్సిడర్ చేస్తే 3 3 jar 9, 9 ఇస్ ద 9 మిగిలిందనమాట. ఇప్పుడు 18 కోసము ఈ 3ని, ఈ 2ని, ఈ 3ని కన్సిడర్ చేస్తాం. 3 2 6 6 18 అంటే ఇక్కడ మిగిలిందంతా 6 ఇదనమాట. సో ఇవన్నీ మీకు ఎల్సిఎం వచ్చిన వాళ్ళకు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. రాని వాళ్ళకి మనం ఎల్సిఎం చాప్టర్లో ఇవి ఎందుకు తీసుకున్నాం అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పటికైతే 12 ప్లస్ 9 ప్లస్ 6 ఎంత వచ్చింది, 12 ప్లస్ 9 ఎంత 21, 21 ప్లస్ 6 ఎంత 27, 27/108. దీన్ని 3తో కొడితే 3 9 jar 3 3 jar 3 6 jar 9 1 jar 9 4 jar. అంటే 2 into ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 1/4. అలా అయినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క వాల్యూ ఎంత, 1/4 ఇంటూ ఈ 2 కిందకి వచ్చేస్తుంది 1/2 అంటే 1/8. అంటే దీని అర్థం ఏంటండి, ఏబిసి ముగ్గురు కలిసి ఒకరోజు పని అంటే వీళ్ళ ముగ్గురిది ఏ ప్లస్ బి ప్లస్ సిది ఒకరోజు పని 1/8 అయినప్పుడు వాళ్ళు ఈ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు, 8/1. 8/1 ఈజ్ నథింగ్ బట్ 8 days. సో ఇప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఒకదానికి ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ఏమడిగాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 8 daysలో.
అలాగే ఏ బి సి సపరేట్గా పనిచేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరని అడిగాడు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మన దగ్గర ఇప్పుడు ఏని కనుక్కోవాలంటే దీంట్లో నుంచి బీని సిని తీసేయాలి. సో మనకు బి ప్లస్ సి చేస్తే ఎన్ని రోజుల్లో అవుతుంది? ఒక రోజు పని ఎంత? బి ప్లస్ సిది 1/12. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సిది ఒక రోజు పని ఎంత? ఇక్కడ తెలుసు కదా. సో ఇక్కడ మనం రాసుకున్న దాని ప్రకారము ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒక రోజు పని 1/8. అలాగనే బి ప్లస్ సి యొక్క ఒక రోజు పని 1/12. సో ఇప్పుడు ఏ యొక్క ఒక రోజు పని కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి ప్లస్ సి తీసేస్తే వస్తుంది అనమాట. అంటే 1/8 మైనస్ 1/12. సో 8కి 12కి మనం ఎల్సిఎం తీసుకుంటే 4 2 jar 4 3 jar 24 వస్తుంది. 3 మైనస్ 2 సో 1/24. అంటే ఏ ఒక్కడే కలిసి ఒక రోజులో పని 1/24 అయినప్పుడు ఏ ఒక్కడే చేయడానికి 24 days పడుతుంది. అలాగనే బి కనుక్కోవాలంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింటుంది ఇప్పటికే. ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒక రోజులో పనిలో నుంచి ఏ ప్లస్ సి యొక్క ఒక రోజు పని తీసేయాలి. అంటే 1/8 మైనస్ ఏ ప్లస్ సి ఒక రోజు పని మీకు ఇక్కడ కనపడుతుంది 1/18. సో 1/18. సో ఇప్పుడు 8కి 18కి ఎల్సిఎం వచ్చేసరికి 2 4 jar 2 9 jar 72. సో 9 మైనస్ 4 ఎంతండి? 5/72. అంటే బి యొక్క ఒక రోజు పని వచ్చేసరికి 5/72. అంటే బి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 72/5 days పడుతుంది. ఈ 72/5ని మనము ఇది చేస్తే 5 1 jar 5 5 4 jar 20 అంటే 14 2/5 days. అంటే 14 2/5 days. సో ఇప్పుడు బి ఎన్ని రోజుల్లో చేయగలడు? 14 రోజుల 2/5 daysలో చేయగలడు అనమాట. సో అలాగే మీరు ఇప్పుడు సి ఎన్ని రోజుల్లో పని చేయగలడో ఈ ప్రాబ్లంకి కనుక్కొని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సి కనుక్కోవాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒక రోజు పని మైనస్ ఏ ప్లస్ బిలో ఒక రోజు పని తీసేస్తే సి యొక్క 1 day వర్క్ వస్తుంది అనమాట. సో ఇది కనుక్కొని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డౌట్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. సో మన క్వశ్చన్లో ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ ఏ వర్క్ మ్యాన్ బి అని ఇచ్చాడు. అంటే ఏ కంటే బి 2 రెట్ల పనివంతుడు 2 times. అలాగే టుగెదర్ దే కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 18 days. అంటే ఏ ప్లస్ బి కలిసి ఒక పనిని 18 daysలో కంప్లీట్ చేస్తారంట. అంటే వీళ్ళ ఒకరోజు పని 1/18. సో ఇదిలా ఉండగా ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ ఫినిష్ ద వర్క్. అంటే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఒకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, 2 ఇన్ఫర్మేషన్స్. ఒకటి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 18 రోజుల్లో పనిని కంప్లీట్ చేస్తారు. ఇంకొకటి ఏ అనేవాడు బి అనేవాడి కంటే 2 రెట్లు పనివంతుడు 2 times పనివంతుడు అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఇంకొక ఈక్వేషన్ ఎలా రాబట్టాలి? ఎందుకంటే మనకి ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఎలా ఇచ్చిండే ఏ ప్లస్ బి కలిసి 18 రోజుల్లో పనిచేస్తారు, ఏ ఒక్కడే 25 రోజుల్లో చేస్తాడు. అలా ఉన్నప్పుడు బి యొక్క పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు ఈ వర్క్ అని ఇచ్చేటోడు. అయితే ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఏ బితో పోల్చుకుంటే 2 రెట్లు పనివంతుడు, ఏ ప్లస్ బి కలిసి ఒక వర్క్ 18 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. అలా ఉన్నప్పుడు ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో ఈ వర్క్ని ఫినిష్ చేయగలడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే ఏ కంటే బి 2 రెట్లు పనివంతుడు కదా, 2 రెట్లు పనివంతుడు అయినప్పుడు ఏ ఒక పనిని ఎక్స్ రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అనుకుంటే, ఫర్ సపోజ్ ఎక్స్ రోజుల్లో అనుకుంటే బి అనేవాడు ఒక పనిని ఎక్స్ రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అనుకుంటే ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అదే పనిని? x/2. ఎందుకు x/2 అని రాశాను ఇక్కడ? ఏ కంటే నా 2 రెట్లు పనివంతుడు కాబట్టి ఫర్ సపోజ్ ఈ ఎక్స్ ప్లేస్లో నేను 10 తీసుకుంటాను. సో
బి అనేవాడు 10 డేస్లో చేస్తే బి కంటే ఏ 2 రెట్లు పనివంతుడు కాబట్టి 10/2 అంటే ఏ అనేవాడు 5 డేస్లోనే చేస్తాడు 2 రెట్లు పనివంతుడు కాబట్టి. అదే 3 రెట్లు పనివంతుడు అయినప్పుడు బై 3 చేసుకున్నామంటే 3.33 డేస్లోనే కంప్లీట్ చేస్తాడు. సో మీకు అర్థమైంది అనుకుంటా లాజిక్. ఏ కంటే అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఇచ్చాడు, మనకు ఎఫిషియన్సీ ఇచ్చాడు అనమాట. అంటే ఏ కంటే బి కంటే ఏ 2 రెట్లు పనివంతుడు అని చెప్పి ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఆ ఎఫిషియన్సీ ప్రకారం డేస్లోకి వెళ్ళాలంటే ఎఫిషియన్సీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో పనితనం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు తక్కువ రోజుల్లో కంప్లీట్ చేస్తారు వర్క్. పనితనం తక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ రోజులు పడుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏ అనేవాడు x/2 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే ఏ యొక్క ఒకరోజు పని ఎంత 2/x. సింపుల్. బి అనేవాడు x రోజుల్లో పని చేస్తే బి యొక్క ఒకరోజు పని ఎంత 1/x. సో ఏ యొక్క ఒకరోజు పని 2/x, బి యొక్క ఒకరోజు పని 1/x వచ్చింది మనకు. ఏ ప్లస్ బి యొక్క ఒకరోజు పని 1/18 క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి 2/x ప్లస్ 1/x అంటే ఏ ప్లస్ బి యొక్క పనితనము. ఇక్కడ 2/xని ఇక్కడ రాశాను, ఈ 1/xని ఇక్కడ రాశాను, ఈక్వల్స్ టు 1/18. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ డినామినేటర్లో x ఉంది, దాన్ని మనం కామన్ తీసుకుంటే 1/x కామన్ తీసుకున్నా 2 + 1 కదా మనకు రిమైనింగ్ ఉండేది, ఈక్వల్ టు 1/18. అంటే 3/x ఈక్వల్ టు 1/18. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x నౌ? సో x యొక్క విలువ ఎంత? x ఈక్వల్ టు 18 × 3. ఇది x విలువ. ఇది x విలువ అయినప్పుడు మన క్వశ్చన్లో వాడు ఏమిచ్చాడు? ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ ఫినిష్ ద వర్క్. మనం ఏ ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తాడని ఇక్కడ అజంప్షన్ చేసుకున్నాం మనము. ఇక్కడ మనం ఏ ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తాడని అజంప్షన్ చేసుకున్నాం x/2 డేస్. ఈ అజంప్షన్ ఎలా చేసుకున్నాం? ఏ బి కంటే 2 రెట్లు పనివంతుడు కాబట్టి. అదే 3 రెట్లు అయితే x/3 రాసుకునేటోళ్ళం. సో ఏ ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తాడు అనుకున్నాం x/2. ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చిందండి? 18 × 3. సో ఏ ఈక్వల్ టు x/2 డేస్ కాబట్టి 18 × 3/2. 2 1 = 2 9 = అంటే ఏ ఒక్కడే ఈ వర్క్ను ఫినిష్ చేయడానికి 27 డేస్ పడింది. సో ఏకి 27 డేస్ పడినప్పుడు బీకి ఎన్ని డేస్ పడుతుంది? x డేస్. x డేస్ ఈజ్ నథింగ్ బట్ 18 × 3 అంటే 54 డేస్. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 54 డేస్లో హాఫ్ ఎంత? 27 కదా. అర్థమైందా మన లాజిక్? సో మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉండే వాళ్ళకు చెప్తే దీన్ని ఇంకా నేను ప్రిసైజ్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఇక్కడ ఏం లేదు, క్లియర్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ మనకు ఏ ప్లస్ బి కలిసి 18 రోజుల్లో కంప్లీట్ చేస్తాడని క్వశ్చన్లోనే ఇచ్చాడు కాబట్టి వాళ్ళ ఒకరోజు పని 1/18. అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చాడు? బి కంటే ఏ 2 రెట్లు పనివంతుడు అని ఇచ్చాడు. సో అలా 2 రెట్లు పనివంతుడైనప్పుడు బి ఒక పనిని x డేస్లో కంప్లీట్ చేస్తే ఏ వచ్చి x/2 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సింపుల్ లాజిక్ అది, ఎందుకంటే 2 రెట్లు పనివంతుడు కాబట్టి. సో ఎక్స్కి ఎన్ని రోజులు, బీకి ఎన్ని రోజులు పడుతుంది, దాంట్లో సగం రోజుల్లోనే కంప్లీట్ చేస్తాడు, బికాస్ 2 times ఈజ్ అ గుడ్ యాజ్ బి. సో ఇదిలా ఉన్నప్పుడు ఏ యొక్క మనం అజంప్షన్లో అనుకున్నది ఏ x/2 డేస్లో వర్క్ చేస్తాడని అనుకున్నాం. సో ఏ యొక్క ఒకరోజు పని 2/x, బి x డేస్ అనుకున్నాం. బి యొక్క ఒకరోజు పని 1/x. సో ఏ ప్లస్ బిలో ఒకరోజు పని ఎంత అండి? ఇక్కడ 2/x ప్లస్ 1/x. సో మన క్వశ్చన్లో ఇచ్చిన ఏ ప్లస్ బి ఒకరోజు పని ఎంత? ఇక్కడ 1/18. సో ఇక్కడ 1/x కామన్ తీస్తే మనకు వచ్చింది 2 + 1 దట్ ఈక్వల్ టు 1/18. సో 3/x ఈక్వల్ టు 1/18. x ఈక్వల్ టు 18 × 3 అంటే 54 డేస్. సో x వాల్యూ 54 వచ్చినప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు అనేది. అంటే ఇప్పుడు బీది వచ్చేసింది 54 డేస్.
ఇక్కడ మన అజంప్షన్ ప్రకారం. సో ఏది 54 days by 2 అంటే 27 days. సో ఎవరికైనా డౌట్ ఉండే వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఏ కెన్ డూ ఏ సర్టెన్ జాబ్ ఇన్ 80 days. ఏ ఒక్కడే ఒక పనిని 80 రోజుల్లో చేస్తాడంట. 80 days అంటే ఏ యొక్క ఒక రోజు పని 1/80. అలాగే బి ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ. సో ఇంతకుముందు క్వశ్చన్లో మనకు ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ ఏ వర్క్ మ్యాన్ దాన్ బి అని ఇచ్చాడు, అంటే డైరెక్ట్గా 2 రెట్లు అని ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడంటే బి ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ అని ఇచ్చాడు. సో మనం ఇందాక క్వశ్చన్లో చూసుకున్నట్లయితే మనము ఎఫిషియన్సీకి వచ్చేసరికి ఏ అనేవాడు 2 రెట్లు 2 times ఎక్కువ కాబట్టి డేస్కి వచ్చేసరికి మనం ఏం చేసాము, ఈ 2 అనేది డినామినేటర్లో వేసుకున్నాం కదా. సో అలాగనే ఇక్కడ ఫస్ట్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సో ఇక్కడ ఏముంది 2 times అంటే ఇక్కడ 1, ఇక్కడ 2, ఎందుకంటే ఏ అనేవాడు 2 times బెటర్ దాన్ బి కాబట్టి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్ అనుకుంటే x/1, ఇక్కడ x/2 తీసుకున్నాం. మీరు లాస్ట్ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో నేను ఎందుకు కంపారేటివ్గా చెప్తున్నానంటే మీకు అప్పుడే అన్ని మోడల్స్ మైండ్లోకి ఉంటాయి బాగా. ఇక్కడికి వచ్చి చూసేసరికి అయితే ఇప్పుడు ఎఫిషియన్సీ పరంగా బి ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ అని ఇచ్చాడు. సపోజ్ ఏ 100% అనుకోండి, 100 అనుకోండి ఎఫిషియంట్, బి 60% మోర్ అంటే ఎంత, 100లో 60% ఎంత, 60 కదా. సో 100% మోర్ అని ఇచ్చాడు కాబట్టి 60% అంటే 60 ఎక్కువ అనమాట, అంటే 160. ఎఫిషియన్సీ వైజ్కి వస్తే ఏ 100 అయితే బి 160. ఓకే, ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు 100లో మీకు ఎవరన్నా 60% డిస్కౌంట్ అన్నాడు అనుకోండి, ఎంత, 60 రూపాయలు తగ్గిస్తున్నట్లే కదా. అట్లాగా ఇక్కడ 60% మోర్ ఎఫిషియంట్ అన్నాడు, అంటే 60 రూపాయలు పెంచాలి, అంటే 160. సో ఇప్పుడు మనకి ఇవి పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం పెద్ద నెంబర్స్నే ప్రతిసారి వాడుకోని అవసరం లేదు ఎఫిషియన్సీలో. మనకి ఎఫిషియన్సీ ఏంటంటే రేషియో పరంగా తెలిసినా కూడా ఓకే. ఇక్కడ 0 ఇక్కడ 0 కొట్లు కొట్టుకుంటాం. 10 16 ఉంది, 2 5ల 10, 2 8ల 16. సో ఎఫిషియన్సీ వైజ్కి వచ్చేసరికి 5:8 అనమాట. సో ఇది ఎఫిషియన్సీ అయినప్పుడు మీకు అందరికీ తెలుసు, మనం ఇందాక దాంట్లో 2 times ఎఫిషియంట్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్లో ఇప్పుడు ఈయన 2 times ఎఫిషియంట్ కాబట్టి 2 times ఎఫిషియన్సీ కాబట్టి x/2. సో ఇక్కడికి వచ్చేసరికి సింపుల్ ఏం లేదు, ఎఫిషియన్సీకి వచ్చేసరికి మనకు రివర్స్ అవుతాయి అన్నమాట నెంబర్స్. సో అది రివర్స్ ఎలా అవుతాయి అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్కి చూసుకున్నట్లయితే ఇప్పుడు రోజుల పరంగా చూసుకుంటే ఒక వర్క్ ఈయన x/5 daysలో కంప్లీట్ చేస్తాడు, x/8, ఇతను x/5. అర్థమైందా? అర్థం కాని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ లాజిక్ గుర్తుందంటే ఈజీగా అయిపోతుంది. లాస్ట్ దాంట్లో ఏ బీలలో బి 2 times ఎఫిషియంట్ అని ఇచ్చాడు, ఎఫిషియన్సీ రాసుకుందాం ఇక్కడ. బి 2 times అని బి కంటే ఏ 2 times ఎఫిషియంట్ అని ఇచ్చాడు. అదే డేస్ వైజ్ వచ్చేసరికి ఇక్కడ ఈ 2ని డినామినేటర్లో వేసుకున్నాం, x/2 days అయినప్పుడు ఇక్కడ 1ని డినామినేటర్లో వేసుకున్నాం, x/1. అంటే బి x daysలో కంప్లీట్ చేస్తే ఏ వచ్చి x/2 daysలో కంప్లీట్ చేస్తాడు. సో అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది ఎఫిషియన్సీ, ఏ యొక్క ఎఫిషియన్సీ, బి యొక్క ఎఫిషియన్సీ 8 వచ్చింది. కాబట్టి x/8 daysలో బి కంప్లీట్ చేస్తే ఏ వచ్చేసరికి x/5 daysలో కంప్లీట్ చేస్తాడు. సింపుల్. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. సో ఇప్పుడు మనం x వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఇప్పుడు మనం ఎఫిషియన్సీ నుంచి డేస్ ఎలా రాసుకోవాలనేది తెలిసింది.
సో ఇది క్లియర్గా అర్థం కాని వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తుంటాయి. నేను ఏదన్నా ఇంకా లాజిక్ మార్చి మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. ఎందుకంటే నాకు ఆన్సర్ చేయడం సులభమే, కానీ సో ఇది మీకు అభ్యర్థులకు ఏమి రాని అభ్యర్థులకి ఎక్స్ప్లెయిన్ చేయడము, మ్యాథ్స్లో కొంచెం వీక్ ఉండే అభ్యర్థులకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా, కానీ నేను డిఫరెంట్ థీరీస్ ఫాలో అవుతుంటాను. సో మీకు ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ x/5 days ఎందుకు వచ్చింది, x/8 days ఎందుకు వచ్చింది అని అర్థం కాని వాళ్ళు ఉంటే నాకు చెప్పారంటే కామెంట్ సెక్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏ యొక్క ఒకరోజు పని ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు, x/5 daysలో చేస్తాడు. ఇక్కడ మన అజంప్షన్ ప్రకారం. కానీ మనకు క్వశ్చన్లో ఏ ఎన్ని డేస్లో చేస్తారని ఇచ్చాడు, 80 days. సో మనం x/5 = 80. వాట్ ఈజ్ x? 80 × 5 అంటే 400 days. x వాల్యూ 400. సో మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 400. సో x వాల్యూ 400 అయినప్పుడు మరి b ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? సో ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ ఇచ్చాడు, హౌ మెనీ డేస్ b అలోన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్. b ఎన్ని డేస్లో చేస్తాడు అనుకున్నాం మనం, x/8 days అనుకున్నాం కదా. x/8 days అయినప్పుడు x వాల్యూ 400 అయినప్పుడు 400/8, 8 1 jar 8, 50 jars. ఓకే, సో 50 days. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం ఏ అనేవాడు 80 daysలో చేస్తాడు, బి అనేవాడు 50 daysలో చేస్తాడు. మన ఆన్సర్ కరెక్టా కాదా అని లాజిక్ ప్రకారం చూసుకుంటే, ఏ బిల ఎఫిషియన్సీ చూసుకుంటే ఏ ఈజ్ 60, బి 60% మోర్ ఎఫిషియంట్ దాని ఏ అని ఇచ్చాడు కదా. ఈయన 100% ఎఫిషియంట్ అయితే ఈయన 160 ఎఫిషియంట్ అనమాట. సో ఎఫిషియంట్గా ఉండేవాళ్ళు తక్కువ రోజుల్లో పనిచేస్తారు కదా, ఎక్కువ ఎఫిషియంట్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 80 days. అదే ఏ వచ్చేసరికి 50 days. అర్థమైంది అనుకుంటా. మీకు సో అదే మనకు బి కంటే ఏ 60 days ఎఫిషియంట్ అయినప్పుడు ఇక్కడ 160 వస్తుంది, ఇక్కడ 100 వస్తుంది. ఇక్కడ 100 వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ ఎన్ని రోజుల్లో చేసినాడో దానికంటే బి ఎక్కువ రోజులు పడుతుంది. ఎందుకంటే ఎఫిషియంట్ అయిన ఏనే 80 daysలో చేసిందంటే, బి కంటే ఎఫిషియంట్ అయిన ఏనే 80 daysలో చేసిందంటే బి ఎన్ని డేస్లో చేస్తాడు, ఎక్కువ రోజులు పడుతుంది. సో ఇక్కడ మన క్వశ్చన్ ప్రకారము బి ఎఫిషియంట్ అనమాట ఏ కంటే. సో ఏ 80 daysలో చేస్తే సేమ్ పనిని బి 50 daysలో చేశాడు. సో 50 days ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదే క్వశ్చన్ని ఆర్ఎస్ అగర్వాల్ ఏమి ఇచ్చాడంటే, నేను ఇక్కడ మీకు క్వశ్చన్ రాసుకునేటప్పుడు ఓన్లీ డేటా తప్పు రాసుకున్నాను. మీరు ఆర్ఎస్ అగర్వాల్లో సేమ్ క్వశ్చన్ ఉంది, ఏ కెన్ డూ ఏ సర్టెన్ జాబ్ ఇన్ 12 days అని ఉంది. సో మీరేం చేస్తారంటే, ఇప్పుడు మన అభ్యర్థులు ఎవరైనా ఇది చూసేటోళ్ళు, ఇప్పుడు నేను 80 daysకి చేసా కదా, ఏ అనేవాడు 12 daysకి చేస్తాడంట. సో మిగతా క్వశ్చన్ అంతా సేమ్. నేను డేటా ఫీడ్ చేసేటప్పుడు ఇక్కడ 12 ప్లేస్లో 80 ఫీడ్ చేసి చెప్పా, కానీ కాన్సెప్ట్ అయితే సేమ్. సో మీరేం చేస్తారంటే, ఏ కెన్ డూ ఏ సర్టెన్ జాబ్ ఇన్ 12 days, బి 60% మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ, హౌ మెనీ డేస్ డస్ బి అలోన్ కెన్ డూ ద సేమ్. సో ఈ ఎగ్జాంపుల్ చూసిన వెంటనే, ఈ వీడియో చూసిన వెంటనే దీన్ని పాస్ చేసి మీరు ఇదే క్వశ్చన్ని ఏ కెన్ డూ ఏ సర్టెన్ జాబ్ ఇన్ 12 days, బి 60% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ, హౌ మెనీ డేస్ డస్ బి అలోన్ కెన్ డూ ద సేమ్ జాబ్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 80 days, ఈ వర్క్స్ ఇట్ ఫర్ 10 days, దెన్ బి అలోన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 42 days. ఇన్ హౌ మెనీ డేస్, హౌ మచ్ టైమ్ విల్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఫినిష్ ద వర్క్. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏ ఒక్కడే పని చేయాలి అనుకుంటే 80 రోజుల్లో కంప్లీట్ చేయగలరంట. అంటే ఏ ఒక రోజు పని 1/80. సో మనకు బి ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో పని చేయగలడో తెలియదు. ఇది తెలిస్తేనే మనకు బి యొక్క ఒక రోజు పని తెలుస్తుంది. ఈ రెండు, ఏ యొక్క ఒక రోజు పని, బి యొక్క ఒక రోజు పని తెలిస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏ ప్లస్ బి కలిసి ఎన్ని రోజుల్లో పనిని కంప్లీట్ చేయగలరో మనకు తెలుస్తుంది. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఫినిష్ ద వర్క్. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తీయాలంటే బి యొక్క పనితనం కనుక్కోవాలన్నమాట. అయితే బి యొక్క పనితనం కనుక్కోవడానికి
సో బి అనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడు అనేది కనుక్కోవాలంటే మనకు వాడు ఇచ్చిన క్లూ ఏంటి, ఇప్పుడు ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 80 days, హీ వర్క్స్ ఇట్ ఫర్ 10 days. అంటే ఏ అనేవాడు ఒక పని తీసుకున్నాడు, సపోజ్ ఇది పని అనుకోండి. ఏ అనేవాడు ఒక 80 రోజుల్లో ఈ పనిని కంప్లీట్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడు. అయితే వాడు 10 రోజులే చేసిండంట. 10 రోజుల్లో అంటే ఆయన కాడికి చేసినాడు, ఏదో గుంతలు తవ్వడమో ఇంతవరకు చేసినాడు. 10 రోజులు చేస్తే మిగిలిన పనిని బి 42 రోజుల్లో చేసినాడు. సో ఈ క్లూ ద్వారా మనం బి యొక్క ఎఫిషియన్సీ అంటే ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేయగలడో కనుక్కోగలగాలి. సో దానికోసము ఏ యొక్క ఒకరోజు పని ఎంత అండి, 1/80. ఏ యొక్క 1 day వర్క్ ఈజ్ 1/80. సో అదే 10 days చేస్తే ఏ ఎంత పని చేయగలడు, ఇక్కడ ఒకరోజు పని 1/80 కాబట్టి 10 days వర్క్ ఎంత అయ్యేది, 1/80 × 10. సో 1/8. సో 1/8 ఆఫ్ ద వర్క్ చేయగలడు ఒక రోజులో, 10 రోజుల్లో ఏ అనేవాడు. సో క్లియరా? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఏ అనేవాడు ఒక పనిని 80 రోజుల్లో చేయగలడు అంటే ఏ యొక్క ఒకరోజు పని 1/80. సో మన క్వశ్చన్ ప్రకారం ఏ అనేవాడు 10 రోజులు పని చేశాడు, 10 days మాత్రమే వర్క్ చేసి వదిలేశాడు. అంటే ఈ ఒకరోజు పని 1/80 అయినప్పుడు 10 రోజుల పని అంటే 10 × 10 చేయాలి. × 10 చేసినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 1/8 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేశాడు 10 daysలో. సో ఇది 1/8 ఆఫ్ ద వర్క్ అని ఎలా తెలిసింది, ఒక రోజులో 1/80 వంతు చేయగలిగినప్పుడు 10 రోజుల్లో ఎంత చేస్తాడు, 1/8 వంతు పని అయిపోయింది. అంటే మిగిలిన పని ఎంత, ఒక పనిలో నుంచి 1/8 వంతు పని తీసేస్తే మిగిలినదే 7/8 వర్క్ మిగిలిందనమాట. అర్థమైందా? సో ఏ అనేవాడు 80 రోజుల్లో ఒక పని చేయగలడు. ఏ అనేవాడిది ఒక రోజు పని 1/80. ఏ అనేవాడు 10 రోజులు పని చేస్తే 1/80 × 10. సో 1/80 × 10 అంటే 1/8 వర్క్ కంప్లీట్ చేయగలిగాడు. అంటే 1లో నుంచి 1/8 తీసేస్తే ఇంకా క్లియర్గా చెప్పాలంటే 8 - 1/8 అంటే మిగిలినది 7/8 వర్క్ మిగిలింది. అయితే 7/8 ఆఫ్ ద వర్క్ని బి 42 daysలో కంప్లీట్ చేశాడు. సో ఇక్కడ ఇదే వర్క్ కంప్లీట్ వర్క్ని గుర్తుపెట్టుకోండి, 7/8 వంతు పనిని మన బి అనేవాడు 42 రోజుల్లో చేస్తే ఈ కంప్లీట్ వర్క్ని బి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే ఈ 42 ఇక్కడ ఉండే 7/8ని అటు సైడ్కి పంపించండి, 8/7 అంటే 7 6 42, 6 8 48. అంటే దీని అర్థం ఈ వర్క్ని బి 48 daysలో కంప్లీట్ చేయగలడు. 48 days అయినప్పుడు ఒకరోజు పని ఎంత, 1/48. వచ్చిందా ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్? సో ఏ అనేవాడు 80 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు 48 రోజుల్లో చేయగలడు. ఈ 48 ఎలా పాయింట్అవుట్ చేసాం, ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ యొక్క ఒకరోజు పని 1/80, బి యొక్క ఒకరోజు పని 1/48. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ప్లస్ బి కలిసి చేస్తే ఈ పని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే ఏ యొక్క ఒక రోజు పని 1/80 ప్లస్ బి యొక్క ఒకరోజు పని 1/48 ఈక్వల్స్ టు. సో ఇప్పుడు మనం 48కి 80కి ఎల్సిఎం తీసుకోవాలి, 48కి 80కి. సో 8 తీసుకున్నామంటే 8 6 జార్ 8 10 జార్, 2 తీసుకున్నామంటే 2 3 జార్ 2 5 జార్. సో 5 2 10 80 240. 240 ఈజ్ ద ఎల్సిఎం. సో 240 ఎల్సిఎం అయినప్పుడు 30 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. సో 35/240 అంటే ఏ ప్లస్ బిలో ఒకరోజు పని 35/240. సో ఏ ప్లస్ బీలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరంటే 240/35. 5తో మనం కౌంట్ చేస్తే 5 7 జార్, 5 4 20, 5 8 40. ఓకే, 48/7, 7 1 జార్, 7 5 35, 7 6 42, 7 6 42, 6 మిగులుతుంది. 6/7 days అనమాట ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ఏ ప్లస్ బి కలిసి ఎన్ని రోజుల్లో పని చేయగలరు. మళ్ళీ ఇక్కడ చేస్తున్నా 240 మనకి ఎంత వచ్చింది 35. సో 5 5 35, 5 4 20, 5 8. సో 48/7 ఎలా కొట్టుకోవటం, 7 6 42, ఇంకెంత మిగిలిందండి 6 మిగిలింది. సో 6/7 days.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 6/7 డేస్ అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి ఫ్రాక్షన్స్ వచ్చే మన ఎగ్జామ్స్లో ఇవ్వరు, కానీ మోడల్ అయితే కంపల్సరీ రిపీట్ అవుతుంది. సో ఇప్పటివరకు మనం కవర్ చేసిన మోడల్స్ ఏంటండి ఈరోజు? నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తాను. ఈరోజు ఇప్పటివరకు కవర్ చేసిన మోడల్స్: A+B ఇన్ని రోజుల్లో వర్క్ చేయగలడు, B+C ఇన్ని రోజుల్లో వర్క్ చేయగలడు, A+C ఇన్ని రోజుల్లో వర్క్ చేయగలడు. అయినప్పుడు A+B+C కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు, అలాగే సపరేట్గా A, సపరేట్గా B, సపరేట్గా C ఎన్ని రోజుల్లో చేయగలరని ఒక మోడల్ కవర్ చేసాము. రెండో మోడల్, A అనేవాడు 2 రెట్లు B కంటే ఎఫిషియంట్, అంటే వీడు 1 రెట్లు అయితే వీడు 2 రెట్లు. ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ X తీసుకుంటే ఇక్కడ X/2 తీసుకున్నాము. సో ఇలా తీసుకొని మనం అప్పుడు A యొక్క ఒక రోజు పని ఇచ్చాడు, A ఒక పనిని 12 డేస్లో కంప్లీట్ చేయగలరని ఇచ్చాడు. దాన్ని బట్టి B యొక్క పని ఎంత కనుక్కున్నాం మనము. ఇంకొకటి, A కంటే B అనేవాడు 60% మోర్ ఎఫిషియంట్ అని ఇచ్చాడు, అంటే ఇక్కడ 100 తీసుకున్నాము, ఇక్కడ 160 తీసుకున్నాము. అలా తీసుకొని A+B కలిసి ఇన్ని రోజుల్లో చేయగలరని ఇచ్చాము. దాని ప్రకారం మనం X వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము. ఇది ఒక మోడల్. ఇప్పుడు ప్రజెంట్ మోడల్ ఏంటంటే, ప్రజెంట్ మోడల్ A ఇన్ని రోజుల్లో వర్క్ చేయగలడు. సో A చేసి 10 డేస్ వర్క్ చేశాడు, చేసి వెళ్ళిపోయాడు. రిమైనింగ్ వర్క్ B 42 డేస్లో కంప్లీట్ చేశాడు. అంటే B నార్మల్గా ఎన్ని రోజుల్లో చేయగలడు, 48 డేస్లో చేయగలడని కనుక్కున్నాము. కనుక్కొని A+B కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడని కనుక్కున్నాం మనము. 6 రోజుల 6/7th రోజు అనమాట. సో ఈ మోడల్స్ గుర్తుపెట్టుకోండి, సేమ్ మోడల్స్ రిపీట్ అవుతాయి. మీకు ఇంకా సింపుల్ ఎల్సిఎమ్స్, సింపుల్ ఫ్రాక్షన్ని మనము ఈ కొట్లు కొట్టేది తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్కి వచ్చేసరికి A కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, B in 20 days. దే వర్క్ టుగెదర్ బట్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ A లీవ్స్. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ వర్క్ కంప్లీటెడ్? అంటే ఏం లేదండి, ఒక పనిని A అనేవాడు 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, వాడి యొక్క ఒకరోజు పని 1/10. అదే పనిని B అనేవాడు 12 రోజుల్లో చేస్తాడు, వాడి ఒకరోజు పని అదే పనిని 20 రోజుల్లో చేస్తాడు, వాడి ఒకరోజు పని 1/20. అలా అయినప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి దే వర్క్ టుగెదర్ బట్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ A లీవ్స్. అంటే ఇక్కడ చూడండి, మనకు లాజిక్ ఏమని ఇచ్చాడంటే 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంటే ఇంకా వర్క్ 2 రోజుల్లో అయిపోతుంది అనగా A వెళ్ళిపోయాడు. అంటే B ఒక్కడే 2 రోజులు చేశాడనమాట. అర్థమైందా మీకు? అంటే B ఒక్కడే 2 రోజులు చేశాడు. సో B 2 రోజులు చేస్తే ఎంత వరకు కంప్లీట్ చేయగలడు మనం ఎట్లా కనుక్కుంటామండి ఇక్కడ? సో మనం ఆల్రెడీ చెప్పాము, B యొక్క ఒకరోజు పని ఎంత? 1/20. అదే B 2 రోజులు వర్క్ చేస్తే, 2 days వర్క్ చేస్తే ఎంత పని కంప్లీట్ చేయగలడు? 1/20 × 2 అంటే 2 1 2 10 అంటే 1/10వ వంతు వర్క్ కంప్లీట్ చేశాడు B. ఇంకా మిగిలిన వర్క్ ఎంత? లాస్ట్ ప్రాబ్లం లాగానే 1 - 1/10 అంటే ఇక్కడ 10 - 1/10 అంటే మిగిలిన వర్క్ 9/10 వర్క్. 9/10 వర్క్ A+B కంప్లీట్ కావడానికి, A+B కలిసి చేయడానికి ఎన్ని రోజులు పడ్డాయి కనుక్కుంటే ఇన్ హౌ మెనీ అంటే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడింది అని అడిగాడు. సో B ఒక్కడు 2 రోజులు పనిచేశాడు, అది మనకు తెలుసు. సో ఆన్సర్ వచ్చి కంపల్సరీ B 2 రోజులు పనిచేశాడు. దానికి ముందు A+B ఎన్ని రోజులు పనిచేశారో కనుక్కుంటే ఈ 2 రోజులు, దానికి ముందు A+B కలిసి చేసిన రోజులు కలిపితే అవర్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 9/10 ఆఫ్ ద వర్క్ చేయడానికి, 9/10 ఆఫ్ ద వర్క్ చేయడానికి A+Bకి ఎంత టైం పట్టింది అనేది కనుక్కోవాలి. సో A యొక్క ఒకరోజు పని 1/10, B యొక్క ఒకరోజు పని 1/10. అలా ఉన్నప్పుడు A+Bలో ఒకరోజు పని ఎంత అండి? 1/10 + 1/20 అంటే 3/20. ఓకే, సో ఎల్సిఎం కడితే 20 వచ్చింది, ఇక్కడ 2 + 1 3/20 వచ్చింది. అంటే A+Bలో ఒక రోజులో 3/20 వంతు పని చేస్తారు ఒక రోజులో. అలాంటిది ఇంత 9/10 వర్క్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఎలాగైతే B అనేవాడు ఒక రోజులో 1/20 పని చేస్తే 2 రోజుల్లో ఎంత పని చేశాడంటే × 2తో క్యాలిక్యులేట్ చేసాం కదా, అలాగా ఇప్పుడు మనకు
10th వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడింది అంటే, ఈ వర్క్ 9/10 కదా, 9/10 బై వీళ్ళ ఒకరోజు పనితోటి క్యాలిక్యులేట్ చేస్తే రోజులు వస్తాయి కదా. అర్థమవుతుందా మీకు? పని బై వీళ్ళ ఒకరోజు కెపాసిటీ, ఒక రోజులో ఎంత చేయగలరు. సో ఒక రోజులో 3/20 వంతు పని చేయగలరు. ఒక రోజులో ఎంత చేయగలరో బై మొత్తం పని డివైడ్ చేసుకుంటే, ఇప్పుడు మనకు మిగిలిన పని ఎంత, నేను అగైన్ ఐఎమ్ చేంజింగ్ దిస్ వన్. సో మనకు మిగిలిన పని 9/10 వర్క్ అంటే 9/10 వంతు పని చేయడానికి వీళ్ళ సామర్థ్యం ఒక రోజులో 3/20 వంతు. దీంతో డివైడ్ చేస్తే ఎన్ని డేస్ వస్తాయి? సో 9/10 ఇంటూ దీన్ని మళ్ళీ రివర్స్ అవుతుంది పైకి వేరుగా 20/3. అలా ఉన్నప్పుడు 3 1 జార్ 3 3 జార్ 10 1 జార్ 10 2 జార్ 6 డేస్ అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ 9/10 వంతు పని చేయడానికి, అంటే ఈ పని 9/10 వంతు ఉంది. వీళ్ళ యొక్క ఒకరోజు పనితోటి నేను ఎందుకు డివైడ్ చేశానంటే, ఇప్పుడు ఒక రోజులో వీళ్ళు ఇంత చేయగలరు అంటే ఇంక ఈ 9/10 వంతు పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే కంపల్సరీ దాన్ని డివైడ్ చేయాలి వీళ్ళ పనితనం, ఒకరోజు పనితనంతో. ఆ ఒకరోజు పనితనంతో డివైడ్ చేశాం కాబట్టి మనకు రోజులు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ. సో 6 రోజులు. సో అవర్ ఆన్సర్ ఈజ్ A+B కలిసి ఈ 9/10 వంతు పనిని 6 రోజుల్లో చేశారు. అలాగే లాస్ట్లో B ఒక్కడే 2 డేస్లో పనిచేశాడు మన క్వశ్చన్ ప్రకారం. సో ఈ వర్క్ కంప్లీట్ కావడానికి హౌ మెనీ డేస్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్, ఈ వర్క్ కంప్లీట్ కావడానికి మొత్తం పట్టిన రోజులు వచ్చి 8 రోజులు. సో ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉంటే, నాకు కంపల్సరీ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తేనే నేను మళ్ళీ ఫర్దర్గా దీన్ని లింక్ చేస్తూ నేను ఒక షార్ట్ కానీ లేదంటే మళ్ళీ ఒక వీడియో పెడతాను ఆ డౌట్ క్లియర్ చేయడానికి. లేదు అంటే మీకు ఏదైనా టెలిగ్రామ్లో కూడా ఒక వీడియో సపరేట్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన ఛానల్లోకి వెళ్ళి మీరు చూసుకోండి. కామెంట్స్లో ఇక్కడ కమ్యూనిటీలో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. సో మై డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ అని టైప్ చేయండి. సేమ్ యూట్యూబ్ ఛానల్లో ఏది ఉందో అదే ఫోటోతోటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 8 డేస్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. A+Bలో ఒకరోజు పని తెలిసింది మనకు, ప్లస్ 9/10 వంతు వర్క్ కంప్లీట్ చేయడానికి. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఇప్పుడు 9/10 వంతు వర్క్ కంప్లీట్ చేయడానికి 6 రోజులు పడిందని చెప్పి రాసుకున్నాం కదా, ఇది డివైడ్ చేసి అంతా. అట్లా లేకుండా మామూలుగా మనం ఏం చేస్తాము, A+Bలో ఒకరోజు పని 3/20 వస్తే, అదే A+B ఆ పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజుల్లో చేస్తారంటే డైరెక్ట్గా దీన్ని రివర్స్ చేసుకుంటాం కదా 20/3. ఎందుకు చేసుకుంటాము అంటే మనం అప్పుడు పనిని ఒకటిగా కన్సిడర్ చేస్తున్నాం. సో 1/3/20 ఇది పైకి వేసరికి 20/3 అవుతుంది. అర్థమైందా? సేమ్ ద వే ఏ వచ్చి 10 రోజుల్లో చేస్తున్నాడు, అదే ఒకరోజు పని 1/10 అయినప్పుడు ఈ పనిని కంప్లీట్ చేయడానికి 1/1/10 అంటే 10 రోజులు. అంటే మనం పనిని ఒకటిగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఎక్కడికి పోయినా కూడా. సో కాకపోతే ఆ 1లో 1/10 వంతు పని అయిపోయింది, ఇంకా 9/10 వంతు పని మాత్రమే ఉంది. కాబట్టి 9/10 ఇంటూ ఒకరోజు పని వేసామన్నమాట. మీకు మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు మనము ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్లో ఏ అనేవాడి ఒకరోజు పని 1/n అయినప్పుడు అతను ఎన్ని రోజుల్లో చేయగలడంటే n డేస్. అంటే డైరెక్ట్గా దీన్ని రివర్స్ చేస్తున్నాము. డైరెక్ట్గా దీన్ని రివర్స్ చేస్తున్నామని అనుకోవచ్చు, లేదంటే ఒక పని అంటున్నాం కాబట్టి 1/1/n ఇలా కూడా అనుకోవచ్చు. ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది n డేస్. సేమ్ ద వే A+Bలు ఒక రోజుల్లో పని 3/20 అనమాట. అయితే వీళ్ళు ఆ పని మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి వీళ్ళకి పడేది 20/3 మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి. కాకపోతే B అనేవాడు ఆల్రెడీ 2 రోజులు చేశాడు కాబట్టి మనకు మిగిలిపోయిన పని ఎంత అంటే 9/10 కాబట్టి 9/10 ఇంటూ 3/20 అయింది. సో అలా అయినప్పుడు 9/10 ఇంటూ 20/3 ఇక్కడ 10 1 జార్ 10 2 జార్ 3 1 జార్ 3 3 జార్. సో 6 డేస్ అనమాట. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్.